ఓం శాంతి. శివ యాద్ హే. ఈరోజు డేటు 9/6/21। मीठे बच्चे बाप आए सारी दुनिया से विकारों की तपत बुझाई सबको शीतल बनाने జ్ఞాన్ బర్సాత్ శీతల్ బనా దేతి। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, బాబా వచ్చారు మొత్తం ప్రపంచాన్ని వికారాల యొక్క వేడిని ఆర్పి అందరినీ శీతలంగా మార్చడానికి। జ్ఞానం అనే వర్షం శీతలంగా మారుస్తుంది। ప్రశ్న, కౌన్సీ తపత్ సారీ దునియాకు జలా రహి? ఎలాంటి వేడి మొత్తం ప్రపంచాన్ని కాల్చేస్తుంది? ఆన్సరు, కామ్ వికార్కి తపత్ సారీ దునియాకు జలా రహి। కామ వికారం యొక్క వేడి మొత్తం ప్రపంచాన్ని కాలుస్తుంది। सब काम अग्नि में जलकर काले हो गए। అందరూ కామ అగ్నిలో కాలిపోయి నల్లగా అయిపోయారు। బాపు జ్ఞాన వర్షే ఉన్హే శీతల బనాతే। బాబా జ్ఞానం అనే వర్షంతో వాని శీతలంగా మారుస్తున్నారు। जैसे बरसात पड़ने से धरती शीतल हो जाती, तो इस ज्ञान वर्षे की जन्मों के लिए तुम शीतल बन जाते हो। ఎలాగైతే వర్షం పడడం వలన ధరతి శీతలం అవుతుంది, మీరు ఈ జ్ఞాన వర్షంతో 21 జన్మల కోసం శీతలంగా తయారవుతారు। కిసీ భీ ప్రకార్ కి తపత్ నహీ రేతి, ఏ రకమైన వేడి ఉండదు। తత్వ భీ సతో ప్రధాన్ బన్ జాతే, కోయి భీ తప్తే నహీ, తత్వాలు కూడా సతో ప్రధానంగా తయారవుతాయి, అప్పుడు ఏ వేడి కూడా ఉండదు। ఓం శాంతి. ఆత్మీక పిల్లలు ఎవరు స్మృతిలో కూర్చున్నారు? తప్పనిసరి మీ ఆత్మీక తండ్రి స్మృతిలోనే కూర్చున్నారు। ఆత్మ తన పరంపిత పరమాత్మ స్మృతిలో కూర్చుంటుంది। మాకు ఆత్మీక తండ్రి వచ్చి మమ్మల్ని రిఫ్రెష్ చేసి శీతలంగా మార్చారు। ఎందుకంటే కామచితి మీద కూర్చుని భారతదేశం కాలిపోయింది। పాడతారు కదా, వేడిని ఆర్పండి అని। వేడి అని దేన్ని అంటారు? కామచితి। చాలా వేడి ఉంటుంది, మనుషులు మరణిస్తారు। ఈ కామచితి యొక్క వేడిలో భారతదేశం ఏకదం కాలిపోయి మరణించింది। అందుకే బాబాని స్మృతి చేస్తారు, మీరు వచ్చి శీతలంగా మార్చండి। వర్షం పడడం వలన శీతలం అవుతుంది, ధరతి శీతలంగా తయారవుతుంది। ఇది జ్ఞానం యొక్క వర్షం, ఒకేసారి వచ్చి ఇంత శీతలంగా మారుస్తారు। इतना सब कुछ दे देते जो सतयुग में कोई भी चीज़ की उत्कंठ नहीं रहती। ఇంతలాగా అన్నీ ఇస్తారు, సతయుగంలో మీకు ఏ వస్తువు యొక్క వెల్తి కూడా ఉండదు। అర్ధకల్పం ఉత్కంఠంలో ఉంటూ వచ్చారు, బాబా వచ్చి శీతలంగా మార్చండి అన్నారు। పతిత పావనులైన బాబా వచ్చి మనల్ని శీతలంగా మార్చారు। ఈ జ్ఞాన వర్షంతో భారతదేశం అనగా మొత్తం ప్రపంచమే శీతలం అవుతుంది। మీరు స్వర్గానికి యజమానులు అవుతారు। మనుషులు మరణిస్తే అంటారు స్వర్గస్థులు అయ్యారు అని, అది వాళ్ళ నోరుని స్వీట్ చేసుకోవడం। మీకు తెలుసు స్వర్గం అనేది ఇప్పుడే స్థాపన అవుతుంది, బాబా వచ్చే ఉన్నారు, ఈ జ్ఞాన వర్షాన్ని కురిపిస్తున్నారు। ఈ శీతలత యొక్క ప్రభావం 21 జన్మలు ఉంటుంది। అక్కడ వర్షాలు కానీ ఏ రకమైన వస్తువు యొక్క కోరిక ఉండదు, సదా వసంత ఋతువే ఉంటుంది। అక్కడ ఏ రకమైన దుఃఖము ఎవరికీ ఉండదు। సూర్యుడు సతో ప్రధానంగా తయారవుతారు, ఎప్పుడూ వేడి చూపించరు। మీరు మొత్తం విశ్వానికి యజమానులు అవుతున్నారు। ఇప్పుడు మీరు బానిసలు అయిపోయారు, అందుకే పాడతారు, నేను మీ సేవకుణ్ణి, నేను మీ సేవకుణ్ణి అని బాబాని స్మృతి చేస్తారు।
ఇప్పుడు బాబా అంటారు, మీ సేవలో నేను కూడా మీకు సేవ చేయడానికి వచ్చాను, మీకు సేవకుడిగా మారాను, పిల్లలకి సేవ చేస్తున్నాను. ఈ పరాయి దేశంలో, పతిత దేశంలో, పతిత శరీరంలోకి నేను వచ్చాను. ఈ పతిత ప్రపంచంలో ఒక్కరు కూడా పావనులు ఉండరు. సతీయుగాన్ని పావనం అంటారు, కలియుగాన్ని పతితం అంటారు. ఎందుకంటే అందరూ వికారీలే. భారతవాసీలే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు. వీళ్ళకి 84 జన్మల కోసం అదే ఈ జ్ఞానం, వాళ్ళే ఈ జ్ఞానం వింటారు. ఎవరు సత్య త్రేతాయుగాల్లోకి వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళొచ్చి బ్రాహ్మణులు అవుతారు, నెంబర్ వారి పురుషార్థానుసారం. బాబా అంటారు, ఇప్పుడు మీరు బ్రాహ్మణ వర్ణంలో ఉన్నారు, తిరిగి వాళ్ళే దేవతా వర్ణంలోకి వస్తారు. బ్రాహ్మణ వర్ణం అనగా బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేయడానికి బాబా వచ్చారు. బ్రహ్మ బ్రాహ్మణ ధర్మాన్ని బాబావి స్థాపన చేస్తారు. ఇలా అనరు కదా, పరంపిత పరమాత్మ వచ్చి శూద్రుల్ని బ్రాహ్మణులుగా మారుస్తారు అని. ఇది మీ పిల్లి మొగ్గల ఆట నడుస్తుంది. ఇది చాలా సహజం. మీకు తెలిసి ఈ చక్రం ఎలా తిరుగుతుందో. విరాట రూపంలో బ్రాహ్మణులకి పిలకుంటుంది. మరియు శివబాబాని మర్చిపోయారు. అంటారు, దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. శూద్రుల నుండి దేవతల, ఇప్పుడు బ్రాహ్మణులు ఎక్కడికి వెళ్ళిపోయారు? బ్రాహ్మణుల కోసం పాడతారు బ్రహ్మ దేవతాయి నమః అని. అప్పుడే ప్రజాపిత బ్రహ్మ వంశావళిలు ఎక్కడికి వెళ్ళిపోయారు? ప్రజాపిత బ్రహ్మకి ఎంతో పేరు ప్రఖ్యాతి ఉంటుంది. చిత్రాల్లో కూడా ఎంతలాగా పొరపాటు చేశారంటే, ప్రజాపిత బ్రహ్మ సంతానానికి ఏ నామం గుర్తులు కూడా లేవు. స్కూల్లో టీచర్ చదివిస్తారు, అది తిరిగి వాళ్ళు సంపాదన జమ చేసుకుంటారు. మీకు తప్పనిసరి లక్ష్యం ఉండాలి. పిల్లలకు తెలుసు ఆ చదువుతో పదవి దొరుకుతుంది. పతిత ప్రపంచంలో భగవంతుడు వచ్చి పతితులకి చదివిస్తారు. బాబా అంటారు, నేను మీ పిల్లలకి చదివించి పావనంగా మారుస్తాను. ఈ చదువుతో మీ ఇన్కమ్ చూడండి ఎంత ఉన్నతంగా ఉంటుందో. అర్ధకల్పం కోసమే మీరు అదృష్టవంతులుగా మిమ్మల్ని తయారు చేస్తాను. భారతదేశంలో మహిమ చేస్తారు 21 తరాలు. ఇప్పుడు మీరు అనంతమైన బాబా నుండి 21 తరాలకి అనంతమైన వారసత్వాన్ని పొందుతున్నారు. లౌకిక తండ్రి ఉంటారు, వాళ్ళది అల్పకాలిక క్షణభంగరం యొక్క వారసత్వం. ఈ తండ్రి నుండి మీకు ఎలాంటి వారసత్వాన్ని పొందుతారంటే అది తరతరాలు ఉంటుంది, మీకు దుఃఖమే ఉండదు. భారతదేశంలో అనంతమైన సుఖం ఉండేది. ఈ జ్ఞానం ఎవ్వరి బుద్ధిలోని లేదు. ఈ జ్ఞానం ఇచ్చే బాబాకి తెలుసు, ఎవరికి ఇస్తున్నారో వాళ్ళకు తెలుసు. వేరే వాళ్ళు ఎవరికి ఇది తెలియదు. గ్రంథాల్లో కూడా ఆయనకి మహిమ చేస్తూ పాడతారు, ఏక్ ఓంకార్ నిరాకార్ నిరహంకారి. దీని అర్థం కూడా ఇప్పుడు మీకు తెలుసు. వాళ్ళైతే పాడతారు నిరహంకారి. ఇంత గొప్ప అథారిటీ ఉంటూ కూడా ఆయనకి ఏ అహంకారము లేదు. ఇక్కడ కొంచెం ఎవరికైనా పొజిషన్ ఉంటే వాళ్ళకి ఎంత నష ఉంటుంది. అది అల్పకాలిక పదవి యొక్క నష, నేను ఫలానా. ఇప్పుడు మీకు ఈ ఆత్మీక చదువు యొక్క నష ఉంది. ఇప్పుడు మీకు ఆత్మ కోసం తెలుసు. ఆత్మ అభిమానిగా మారినప్పుడే బాబాని స్మృతి చేయగలరు. బాబాతో యోగం తెగిపోతే మాయ తాలూకా
గుండె తగులుతుంది, మూర్ఛితులైపోతారు. స్మృతి చేస్తూ ఉంటే మీ ఖుషి యొక్క నశ పెరుగుతుంది. ఎవరైనా ఏదైనా పెద్ద పరీక్ష పాస్ అయితే వాళ్ళకి ఖుషి ఉంటుంది, అనుకుంటారు బస్ ఇంక దీనికన్నా ఇంకే చదువు లేదు, దీనికన్నా ఉన్నతమైంది. మీకు కూడా తెలుసు మేము ఈ చదువుతో ఉన్నతంగా ఉంటాం, ఇంకా దీనికన్నా ఇంకో చదువు లేదు. ఈ లక్ష్మీనారాయణులు గతంలో తప్పనిసరి ఇలాంటి చదివే చదువుకున్నారు, రాజయోగం నేర్చుకున్నారు. అప్పుడే మహారాజ్ మహారాణి అయ్యారు. రాజయోగానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. పరంపిత పరమాత్మ వచ్చి రాజయోగం నేర్పిస్తారు స్వర్గం కోసం. అంటారు గతంలో ఇలాంటి కర్మ చేసినప్పుడే ఇలా తయారయ్యారు. మీకు తెలిసి ఈ జన్మలో మేము ఎలాంటి కర్మ నేర్చుకుంటామో అది భవిష్యత్ 21 జన్మల కోసం రాజ్యం చేస్తాం, లేక స్వర్గంలో విరాజమానమై ఉంటాం. యదా రాజారాణి తదా ప్రజలు కూడా ఉంటారు. రాజధాని కదా, బాబా వచ్చే రాజధాని స్థాపన చేయడానికి. తిరిగి మీరు వెళ్ళి 21 జన్మలు పాలన చేస్తారు. 63 జన్మలు మీరు దుఃఖాన్ని అనుభవిస్తారు. అవన్నీ సమాప్తి అవుతాయి. భారతదేశాన్ని స్వర్గం అంటారు, ఇప్పుడు నరకంగా ఉంది. సృష్టి ఎంతలాగా పరివర్తన అయ్యింది. ఆ రాజ్యం ఎక్కడికి వెళ్ళిపోయింది? రావణుడి యొక్క రాజ్యం ప్రారంభం అవ్వడం వలన మీరు పతితులైపోయారు. బాబా అంటారు మీరు మీ 84 జన్మల చక్రం కోసం మీకు తెలియదు. ఇప్పుడు పిల్లలకి బాబా గడికి చెప్తూ ఉంటారు, మీరు 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ఇది అంతిమ జన్మ. ఇప్పుడు తిరిగి మీ వారసత్వాన్ని తీసుకోండి. మీరు ముక్తిధామంలో కూర్చోడానికి వెళ్ళటం లేదు, మీది ఆల్రౌండర్ పాత్ర. ఇలా చాలామంది ఉంటారు. సతయుగం నుండి తీసుకుంటూ ద్వాపర కలియుగాల వరకు ముక్తిధామంలోనే ఉంటారు. ఇలా అనకండి, ఎక్కడికి రావడం కన్నా ముక్తిధామం బాగుంది అని. వాళ్ళది దోమల గుంపు అయిపోతుంది. వచ్చారు వెళ్ళారు. మనుషులకి మహిమ ఉంటుంది కదా. ఈ మందిరాలు ఎవరివి? ఎవరైతే ప్రారంభం నుండి పాత్ర వేస్తూ వచ్చారో వాళ్ళకి జ్ఞాపకార్థాలు తయారవుతూ వచ్చాయి. లాస్ట్లో ఎవరైతే వస్తారో వాళ్ళకి ఏం జ్ఞాపకార్థాలు ఉంటాయి? ఏమీ ఉండవు. మీకు చూడండి ఎంత ఉన్నతమైన జ్ఞాపకార్థాలు ఉన్నాయి. అందరికన్నా ఎక్కువ పాత్ర మీరే వేశారు. మీరు మీ ప్రాలబ్ధం యొక్క టైంని పూర్తి చేసుకొని ఎప్పుడైతే భక్తి మార్గంలోకి వస్తారో అప్పుడు తిరిగి మీ జ్ఞాపకార్థాలు తదా శివబాబా మందిరాలు తయారవ్వడం ప్రారంభమవుతాయి. ఆ తర్వాతే వేరే ధర్మస్థుల వాళ్ళు వస్తారు, వాళ్ళది ధర్మస్థాపన అవుతుంది. మీరు మీ హిస్టరీ జోగ్రఫీ మీకు తెలుసు, అన్ని ధర్మస్థుల గురించి కూడా తెలుసు. ఇది 84 జన్మల యొక్క మెట్ల వరుస. మొదట మనం స్వర్గంలోకి వస్తాం, తర్వాత ఎలా దిగుతాం, ఇవి మీ బుద్ధిలో ఉన్నాయి. ప్రతి ఒక్క జన్మలో రకరకాల నామరూపాలు మిత్ర సంబంధికులందరూ కలుస్తూ ఉంటారు. ఇదంతా డ్రామాలో మీ పాత్ర ముందు నుండి ఫిక్స్ అయ్యింది. ఇది అనంతమైన డ్రామా, ఉన్నది ఉన్నట్టే రిపీట్ అవుతుంది. మీకు తెలుసు హంసో దేవీ దేవతలుగా ఉండేవాళ్ళం, 84 జన్మలు తీసుకుంటూ శూద్రులుగా మారాం. తిరిగి హంసో దేవీ దేవతలుగా మారుతాం. మనుషులు ఏమంటారు? ఆత్మసు పరమాత్మ. వాస్తవంలో హంస యొక్క అర్థం ఇదే. ఏది? శూద్రుల నుండి బ్రాహ్మణులు, దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, మళ్ళీ తిరిగి బ్రాహ్మణులు. వాళ్ళు ఏమంటారు? ఆత్మస్సు పరమాత్మ, పరమాత్మస్సు ఆత్మ.
రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉంది. మీరిప్పుడు ఈ అన్ని విషయాల్ని తెలుసుకున్నారు. మీరిప్పుడు పాండవులుగా తయారయ్యారు. కౌరవులు పాండవులు సోదర సోదరులుగానే ఉండేవారు. ఇప్పుడు బాబా దొరికారు. మీరు కౌరవుల నుండి పాండవులు అయ్యారు. బాబా మిమ్మల్ని దుఃఖాల నుండి విడిపించి మార్గదర్శకులుగా మారి తీసుకొని వెళ్తారు. ఇంటి కోసం మీకు ఎవరికి తెలియదు. బాబా వాళ్ళేమంటారు, ఆత్మ బ్రహ్మలో లీనమైపోతుంది అని. అంటే మరి ఇల్లు లేనట్టే కదా. మీరు ఇంట్లోనే ఉండేవారు, దాన్ని నిరాకారి ప్రపంచం అంటారు. ఇప్పుడు పిల్లలకి తెలుసు, మేము నిరాకారి ఆత్మ నిరాకారి ప్రపంచంలో బిందువులాగా నివాసం చేసేవాళ్ళం. అక్కడ కూడా నిరాకారి వృక్షం ఉంటుంది. ఈ డ్రామా తయారయ్యే ఉంది. బీజం మరియు వృక్షాన్ని తెలుసుకోవాలి. దీని పేరే వెరైటీ ధర్మాల యొక్క వృక్షం. ఇది మనుష్య సృష్టి. దీనికి బీజరూపులు బాబా. ఎన్ని వెరైటీలు ఉన్నాయి. ప్రతి ఒక్క ధర్మంలో ఉండే వాళ్ళ ఫీచర్స్ అతీతంగా ఉంటాయి. తిరిగి ఇక్కడ కూడా ఒకరి ముఖం ఒకరితో కలవదు. ఇది కూడా డ్రామా తయారైంది. కల్పవృక్షం యొక్క ఆయుష్ 5000 సంవత్సరాలు. బాబా అంటారు, మనుషులు యాక్టర్స్ ఇక్కడికి పాత్ర వేయడం కోసం వచ్చారు. ఇది ఒక పెద్ద స్టేజ్. దీనికి ప్రకాశం ఇవ్వడం కోసం సూర్యుడు చంద్రుడు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళెవరూ దేవతలు కారు. ఇవి ఒక లైట్స్, కానీ సర్వీస్ చేస్తాయి. అందుకే వాళ్ళని దేవతలు అన్నారు. వాస్తవంలో దేవతలు ఎవరు సర్వీస్ చేయరు. సర్వీస్ మీ పిల్లలే చేస్తారు. బాబా ఒబీడియంట్ సర్వెంట్. పిల్లలు దుఃఖితులు అవుతారు, బాబాకి జాలి కలుగుతుంది. బాబా చెప్పడం కోసమే వచ్చారు. పిల్లలకి తిరిగి దేవీ దేవత పదవిని ప్రాప్తి చేయించడానికి వచ్చారు. వృద్ధి కళలు, దిగిపోయే కళలు ప్రతి వస్తువుకి ఉంటాయి. పాత ప్రపంచం తమో ప్రధానం, కొత్త ప్రపంచాన్ని సతో ప్రధానం అంటారు. ప్రతి ఒక్క వస్తువు కొత్తది తిరిగి పాతదవుతుంది. ఆత్మ అంటుంది, ఈ శరీరం కూడా తమో ప్రధానం పతితంగా ఉంది. ఇది సత్యయుగంలో ఆత్మ శరీరం సతో ప్రధానంగా ఉండేవి. అక్కడ ఎవరు తల వేడెక్కదు. ఆత్మకి ఇప్పుడు జ్ఞానం దొరికింది, స్మృతి వచ్చింది. మేము 84 జన్మలు తీసుకున్నాం. ఈ రహస్యం అనంతమైన బాబావే చెప్తారు. దుఃఖంలోనే బాబాని పిలుస్తారు. దయ చూపించండి. ఏ దుఃఖహర్త సుఖకర్త. భారతదేశం అన్నిటికన్నా సుఖంగా ఉండేది. భారతదేశం లాంటి పవిత్రమైన ఖండం ఇంకొకటి ఏదీ లేదు. ఇప్పుడు బాబా మీ పిల్లల యొక్క జోలి అవినాశి జ్ఞానరత్నాలతో నింపుతున్నారు. ఎప్పుడైనా ఇలాంటి తండ్రిని చూశారా? పిల్లలు అంటారు, పిల్లలకే బాబా చెప్తారు, నేను మీకోసం వైకుంఠం యొక్క బహుమతిని తీసుకొచ్చాను. మీరు స్వర్గవాసీలే ఉండేవారు, ఇప్పుడు పతితులు నరకవాసీలుగా మారిపోయారు. ఎవరైతే పావనులని అంటారో వాళ్ళు వికారాల్లోకి వెళ్ళరు. సత్యయుగంలో సంపూర్ణ నిర్వికారిలే ఉంటారు. ఈ సమయం సంపూర్ణ వికారిలే ఉన్నారు. బాబా అంటారు, మీరు కూడా సంపూర్ణ నిర్వికారిలుగా ఉండేవారు, ఇప్పుడు సంపూర్ణ వికారిలు అయిపోయారు. తిరిగి సంపూర్ణ నిర్వికారి దేవతా పదవి పొందాలి అంటే బాబాని స్మృతి చేస్తేనే పొందుతారు. ఈ అక్షరాలు చూడండి ఎంత బాగున్నాయి. మన్మనాభవ్. బాబాని స్మృతి చేసినట్లయితే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా మారుతారు. బాబా అంటారు, నేను సర్వశక్తివంతుడిని, నన్నే స్మృతి చేయండి. స్మృతిని యోగా అగ్ని అంటారు. దీంతో మీ పాపాలన్నీ భస్మం అవుతాయి.
మీరు పవిత్రంగా మారుతారు. అచ్చా, मीठे मीठे सिकिलादि बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा కోసం 1వ పాయింట్, ఆత్మిక చదువు యొక్క నశాలో ఉండాలి. బాబా సమానంగా నిరహంకారిగా మారాలి. పొజిషన్ యొక్క అహంకారం ఉండకూడదు. 2వ పాయింట్, మీ జోలిని జ్ఞానరత్నాలతో నింపుకోవాలి. సంపూర్ణ నిర్వికారీలుగా మారి దేవతా పదవి పొందాలి. ఎప్పుడూ కూడా ముడుచుకోకండి. वरदानों, सर्वात्माओं के पतित संकल्प व वृत्तियों को भस्म करने वाले मास्टर ज्ञान सूर्य भव. సర్వాత్మల యొక్క పతిత సంకల్పాలు లేక వృత్తుల్ని భస్మం చేసేవాళ్ళు మాస్టర్ జ్ఞాన సూర్యులు కండి. जैसे सूर्य अपनी किरणों से कीचड़ा गंदगी के कीटनों भस्म कर देता. ఎలాగైతే సూర్యుడు తమ కిరణాలతో చెత్త యొక్క క్రిమి కీటకాలని భస్మం చేస్తారు. అలాగే ఎప్పుడైతే మీరు మాస్టర్ జ్ఞాన సూర్యులుగా మారి ఎవరైనా పతితాత్మలు చూడగానే వాళ్ళ పతిత సంకల్పాలు, పతితమైన వృత్తి, దృష్టి భస్మమైపోవాలి. పతిత పావని ఆత్మ మీద పతిత సంకల్పాలు యుద్ధం చేయకూడదు. పతితాత్మలు పతిత పావనీల మీద పావనీలకి బలిహారం అయిపోవాలి. దీనికోసం మైట్ హౌస్ అనగా మాస్టర్ జ్ఞాన సూర్యుడి యొక్క స్థితిలో సదాస్థితిలో ఉండాలి. స్లోగను, మీరు ధారణా స్వరూపంతో యోగి జీవితం యొక్క ప్రభావం వెయ్యడమే ఇదే చాలా గొప్ప సేవ. ఈరోజు అవ్యక్త సూచనలు. ఎలాగైతే స్థూలమైన ఎక్సర్సైజ్తో తను ఆరోగ్యంగా ఉంటుంది, అలాగే నడుస్తూ తిరుగుతూ మీ 5 స్వరూపాల్లోకి వెళ్ళే ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. ఎప్పుడైతే బ్రాహ్మణుల యొక్క శబ్దం జ్ఞాపకం వస్తుందో బ్రాహ్మణ జీవితం యొక్క అనుభవంలోకి రండి. ఫరిస్తా శబ్దం అనగానే ఫరిస్తాగా మారిపోండి. మొత్తం రోజంతా మనసుతో ఈ డ్రిల్ చేయండి. శారీరక డ్రిల్లుతో శరీరం ఆరోగ్యం కోసం చేస్తూ ఉండండి. కానీ దాంతోపాటు మనసు యొక్క ఎక్సర్సైజ్ కూడా గడిగడికి చేస్తూ ఉండండి. మాతేశ్వరీజీ జీవితంలో ముఖ్యమైన ధారణలు. మమ్మ యొక్క చిత్తు చాలా సాఫ్గా ఉండేది. ఆమె ప్రతి పిల్లల యొక్క విషయాన్ని హృదయంలో ఎలా ఇముడ్చుకునేవారు అంటే, ఎలా అంటే ఏ విషయం లేనట్టు ప్రతి ఒక్కరి లోపాన్ని, బలహీనతని లోపలే ఇముడ్చుకునేవారు. మరియు వాళ్ళకి స్నేహం అనే శక్తితో పరివర్తన చేసేవారు. ఎవరిలో అవగుణాలని తన చిత్తులో ఉంచుకునేవారు కాదు. ఇందులో మమ్మ సమానంగా మారాలి. అచ్చా, ఓం శాంతి.